ఎస్పీడీసీఎలోడో ఎంపీడీసీఎలోడు ఇవ్వాలి. లేదు బాయికాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేలే ఇది దీని కింద ఉడకబెట్టద్దు ఎస్పీడీసీఎల్ కరెంట్ తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి, గానుగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలోడు కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలోడు ఏమంటాడు, నీ బాయికాడ నా కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు బాయికాడ కట్టుకునే ఇల్లుకు కానీ బాయికాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోళ్ళు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉండే సపరేట్గా దానికి కనెక్షన్ ఇయ్యక ఇప్పుడు మూడో కంపెనీ పెట్టి నువ్వు ఆడ బాయికాడ ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు. ఇలా రైతుల మీద ప్రజల మీద భారం పడుతుంది, రేపు వినియోగదారుల మీద భారం పడుతుంది. అనవసరంగా రెండు లైన్లు వేయాలి, బాయికోటి ఇంటికోటి, రెండు లైన్లు వేస్తే పొలాలు ఖరాబ్ అవుతాయి, పోళ్ళు ఖరాబ్ అవుతాయి, పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది, ప్రజల మీద భారం పడుతుంది. ఇది ఒక తుగ్లక్ చర్య. టీజీఆర్పీడీసీఎల్ అనేది ఒక తుగ్లక్ చర్య. ఎంత డబుల్ పని. ఇప్పుడు థెఫ్ట్స్కి దాని కింద ఉంటుంది, టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆడిట్ టీమ్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి, ఇవన్నీ డబుల్ పెట్టాలి, దానికోటి దీనికోటి, దానికోటి దీనికోటి. ఇది ప్రజల మీద భారం, వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మై ఫండ్స్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడంటే ప్రైవేటైజేషన్ చేయడానికి కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీ పెట్టు, దీని మీద చర్చ పెట్టు, కమాన్ లెట్ us కాల్ ఫర్ ద అసెంబ్లీ. రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఎందుకు చర్య తీసుకుంటున్నావు, ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? అసెంబ్లీ పెట్టి చర్చ పెట్టు, దీని మీద నిజాలు మాట్లాడదాం అసెంబ్లీలో.